టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో మాస్కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఒకడు. మరి విశ్వక్ సేన్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నాడు. అయితే విశ్వక్ సేన్ తన ప్రతి సినిమాకి ఏదో ఒక వైవిధ్యతను కనబరుస్తూ వస్తున్నారు. అలా ఇప్పుడు ఓ సినిమా కోసం అమ్మాయిగా మారాడట. అదే విధంగా వరుస సినిమాలతో జెట్ స్పీడ్ తో వెళ్తున్న ఆ హీరో గురించి ఈ స్టోరీలో చూద్దాం. మిడ్ రేంజ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఇప్పుడు ఫుల్ స్పీడ్లో ఉన్నారు. 3 సినిమాలు వరుసగా చేస్తున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నారు. 2024లో ఆయన నటించిన గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు విడుదలయ్యాయి. గామి మూవీలో విశ్వక్ అరుదైన వ్యాధితో బాధపడే అఘోర పాత్ర చేశారు. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్ రోల్ నెగిటివ్ షేడ్స్తో సాగుతోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల పరంగా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత రామ్ తాల్లూరి నిర్మాతగా మెకానిక్ రాకీ సినిమా చేస్తున్నారు. అది దాదాపు పూర్తయింది. త్వరలో విడుదల దిశగా వెళుతోంది. ఈలోగానే మరో 2 సినిమాలు ఓకే చేసేశాడు విశ్వక్ సేన్. మరోవైపు లేడీ గెటప్లో కూడా కనిపించే లైలా సినిమా ప్రారంభమైంది. సాహు గారపాటి నిర్మాత. ఈ సినిమా కథ డిఫరెంట్గా ఉంటుందని తెలుస్తోంది. రామ్ నారాయణ్ ఈ సినిమాకు దర్శకుడు. దర్శకుడు రామ్ నారాయణన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రమే లైలా. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో విశ్వక్ సేన్ అమ్మాయిలా చాలా అందంగా కనిపిస్తారని చెప్పాలి. అలాగే ఈ పోస్టర్ తోటే మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేసేశారు. దీంతో ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే కానుగ్గా రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ వారు నిర్మాణం చేస్తుంటే జీబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే అనుదీప్ దర్శకత్వంలో మరో సినిమాకు ఎస్ చెప్పినట్టుగా తెలుస్తోంది. చాలా కాలంగా అనుదీప్ ఓ సినిమా కోసం వేచి ఉన్నారు. సితార సంస్థలో నవీన్ పోలిశెట్టి లేదా రవితేజ అనుకున్నారు. కానీ ఆ 2 ఇంకా సెట్ కాలేదు. ఈలోగా 14 రీల్స్ సంస్థకు లేదా మరో సంస్థకు విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన ఫుల్ ఎంటర్టైన్మెంట్ జానర్ దిశగా విశ్వక్ సేన్ వెళుతున్నట్టుగా కనిపిస్తోంది. లైలా సినిమా కానీ అనుదీప్ సినిమా కానీ 2 పక్కా ఎంటర్టైన్మెంట్ సినిమాలే. మెకానిక్ రాకీ మాత్రం మాస్ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. ఇవీ కాక సుధాకర్ చెరుకూరి నిర్మాతగా విశ్వక్ ఓ సినిమా చేస్తారని తెలుస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో విశ్వక్ సేన్ ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తారో అనేది.